మన ముందు 2019లో బాల్టిమోర్లో జరిగిన ఒక స్పోర్ట్స్ టూర్కి సంబంధించిన గణాంకాల నివేదిక ఉంది. బాక్సిస్ మరియు బాసిస్ ఈ రెండు జట్ల మధ్య సిరీస్ ఇది. టీ10, టీ25, టీ50 ఫార్మాట్లలో మొత్తం 15 మ్యాచ్లు ఆడారు. పైకి చూస్తే ఇవన్నీ మామూలు అంకెలు, స్కోర్లలాగే కనిపిస్తాయి. కాని లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని అంకెలు చాలా వింతగా, దాదాపు నమ్మశక్యంగా లేవు. అంటే ఒకే క్రీడాకారిణి సిరీస్ మొత్తం మీద 5,000 పరుగులు చేయడం, ఒకే ఇన్నింగ్స్లో 1,152 పరుగులు నాటౌట్గా నిలవడం. అసలిక్కడ ఏం జరిగింది? ఈ అంకెల వెనుక ఉన్న అసలు కథేంటి? దాన్ని ఈరోజు లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. మీరు చెప్పింది నిజం. ఈ నివేదికను మొదటిసారి చూసినప్పుడు ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం చూసే సాధారణ క్రికెట్కు ఈ అంకెలకు అస్సలు పొంతన ఉండదు. ఇక్కడే మనం గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. ఈ టూర్లో వాడిన స్కోరింగ్ విధానం చాలా భిన్నమైనది. ఇది కేవలం పరుగుల లెక్క కాదు, ఇది పాయింట్ల ఆట. ఈ విషయం అర్థం చేసుకుంటేనే ఈ మొత్తం సిరీస్ కథ మనకు సరిగ్గా అర్థమవుతుంది. ఓ, ఆసక్తికరంగా ఉంది. అంటే మనం పరుగులు అని చూస్తున్నవే నిజానికి పాయింట్లు అన్నమాట. ఖచ్చితంగా. సరే, ఆ పాయింట్ల సిస్టమ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఈ సిరీస్ యొక్క తుది ఫలితమేమిటి? 15 మ్యాచ్ల తర్వాత ఎవరు గెలిచారు? తుది ఫలితం చూస్తే ఇది దాదాపు ఏకపక్షంగా ముగిసిన సిరీస్ అని చెప్పాలి. మొత్తం 15 మ్యాచులలో బాసెస్ జట్టు ఏకంగా 13 మ్యాచులలో గెలిచింది. 13? అవును. ఆతిథ్య జట్టు అయిన బాక్సీస్కు కేవలం 2 విజయాలు మాత్రమే దక్కాయి. ఫార్మాట్ల వారీగా చూస్తే టీ10 సిరీస్ను 3-2 తేడాతో, ఆ తర్వాత టీ25 మరియు టీ50 సిరీస్లను 5-0, 5-0 తేడాతో బాసీస్ క్లీన్ స్వీప్ చేసింది. 13-2. ఇది మామూలు విజయం కాదు, సంపూర్ణ ఆధిపత్యం. అయితే మీరిందాక చెప్పిన ఆ పాయింట్ల సిస్టమ్ గురించి ఇప్పుడు చెప్పండి. ఒకే ఇన్నింగ్స్లో 1,152 పాయింట్లు ఎలా సాధ్యం? ఈ నియమాలెలా పనిచేశాయి? ఇక్కడే ఈ టూర్ యొక్క ప్రత్యేకత ఉంది. వాళ్లు ఒక వినూత్నమైన స్కోరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. సాధారణ పరుగులతో పాటు బౌండరీలు, సిక్సర్లు, ఆ మైలురాళ్లు దాటినప్పుడు. మైలురాళ్లంటే 50, 100 వంటివా? అవును, 50, 100 వంటివి. ఇంకా నాటౌట్గా నిలిచినప్పుడు కూడా భారీ బోనస్ పాయింట్లు, మల్టిప్లయర్లు ఇచ్చారు. ఉదాహరణకు, ఒక బ్యాటర్ 100 పరుగులు చేస్తే దానికి అదనంగా కొన్ని వందల బోనస్ పాయింట్స్ వచ్చి చేరేవి. అందుకే ఒక క్రీడాకారిణి స్కోర్ 1,152 నాటౌట్ అని కనిపించిందంటే అది కేవలం బ్యాట్తో చేసిన పరుగులు కాదు, ఆ పరుగులతో పాటు సంపాదించిన బోనసులు, మల్టిప్లయర్లు అన్నీ కలిపి వచ్చిన మొత్తం పాయింట్లనమాట. ఈ విధానం వల్ల దూకుడుగా ఆడే ఆటగాళ్లకు స్కోర్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఓకే, ఇప్పుడు స్పష్టతొచ్చింది. ఇది కేవలం రన్ గేమ్ కాదు, పాయింట్స్ మ్యాక్సిమైజేషన్ గేమ్. ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో బాసీస్ ఇంత భారీ విజయం సాధించడం వెనుకున్న అస్సలు కారణమేమిటి? ఈ నివేదికంతా ఒకే ఒక్క పేరు చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తోంది. విటికా షరు. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఈ మొత్తం సిరీస్ను ఒక్క మాటలు చెప్పాలంటే అది ద విటికా షరు షో. ఆమె ప్రదర్శన అసాధారణం. గణాంకాలే ఆ కథను చెబుతాయి. సిరీస్లో ఆడిన 3 ఫార్మాట్స్లను టీ10, టీ25, టీ50 ఆమె వుమెన్ ఆఫ్ ది సిరీస్. మూడింటిల్లోనేనా? అంతేకాదు, ఓవరాల్గా కూడా వుమెన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ ఆమెకే దక్కింది. అంటే ఒకే టూర్లో 4 వుమెన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు మనం ఎక్కడ విని ఉండమిది. నిజమే. ఆగండి, ఆమె వ్యక్తిగత ప్రదర్శన గురించి కొన్ని అంకెలు చెప్పండి. 5,000 పాయింట్లన్నాం గదా, అది నిజమేనా? నిజమే. ఆమె మొత్తం సిరీస్లో బ్యాట్తో 5,014 పాయింట్లు సాధించి బంతితో 22 వికెట్లు పడగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యం. అవును, సంపూర్ణ ఆల్రౌండ్ ఆధిపత్యం. 15 మ్యాచ్లలో 10 సార్లు వుమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఇక మొత్తం పాయింట్ల జాబితా చూస్తే విటికా 12,293 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న శ్రీముఖి, ఆమె పాయింట్లు 6,482. అంటే దాదాపు రెట్టింపు అన్నమాట. అవును, దాదాపు రెట్టింపు పాయింట్లు ఆమెవి. ఇది ఎంతటి వ్యత్యాసమో ఊహించుకోవచ్చు. నమ్మశక్యంగా లేదు. ఇవి వీడియో గేమ్ గణాంకాలలా ఉన్నాయి. అయితే ఇక్కడ నాకో సందేహం. ఇవన్నీ ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లలో సాధించిన పాయింట్లేనా, లేక ఒత్తిడిలో ముఖ్యమైన సమయాల్లో కూడా ఆమె ప్రదర్శన ఇలాగే ఉందా? ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద విజయాల్లో ఆటగాళ్ల గణాంకాలు పెరుగుతాయి, కాని అసలైన సత్తా పోటీ ఉన్నప్పుడే తెలుస్తుంది కదా. చాలా మంచి ప్రశ్న. ఇక్కడే విటికా యొక్క గొప్పతనం కనిపిస్తోంది. మీరన్నట్లు టీ25, టీ50 సిరీస్లు చాలా ఏకపక్షంగా జరిగాయి. కానీ
టీ10 సిరీస్ చాలా హోరాహోరీగా సాగింది. అందులో బాక్సీస్ జట్టు 2 మ్యాచ్లు గెలిచింది కూడా. ఓ అవును. ఆ సిరీస్లోని 4వ టీ10 మ్యాచ్లో విటికా 44 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. బౌలింగ్లోనా? అవును, బౌలింగ్లో. ఇది మ్యాచ్ను మలుపు తిప్పిన ప్రదర్శన. అంటే కేవలం బ్యాటింగ్తో పాయింట్లు కొల్లగొట్టడమే కాదు, గట్టిపోటీ ఎదురైనప్పుడు బంతితో కూడా జట్టును గెలిపించగలనని నిరూపించుకుంది. ఆమె ప్రదర్శన కేవలం స్టాట్స్ ప్యాడింగ్ కాదు, అది ఇంపాక్ట్ పెర్ఫార్మెన్స్. అంటే సిరీస్ మొత్తం ఒకే కథలా సాగలేదు. టీ10 సిరీస్లో ఒక భిన్నమైన కథ ఉంది. ఇది ఆసక్తికరంగా ఉంది. దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? బాక్సీస్ జట్టు ఆ 2 మ్యాచ్లు ఎలా గెలవగలిగింది? అవును, ఈ టూర్ కథలో టీ10 సిరీస్ ఒక ఆసక్తికరమైన ఉపకథ. ఇక్కడే ఆతిథ్య జట్టు బాక్సీస్ తమ సత్తా చాటింది. మొదటి టీ10 మ్యాచ్లో వారు కేవలం 2 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని అందుకున్నారు. 2 పరుగులతోనా? చాలా క్లోజ్ మ్యాచు. అవును. ఆ తరువాత 3వ మ్యాచ్లో 12 పరుగుల తేడాతో గెలిచారు. బాసీస్ చివరికి 3-2 తేడాతో సిరీస్ గెలిచినప్పటికీ ప్రతి మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. బహుశా తక్కువ నిడివిగల ఫార్మాట్లో ఒకరిద్దరు ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్లు ఆడితే మ్యాచ్ ఫలితాన్ని మార్చేయొచ్చు. బాక్సీస్కు ఆ వ్యూహం టీ10 ఫార్మాట్లో ఫలించినట్లుంది. అంటే ఒక స్ప్రింటర్ల జట్టు మారథాన్ల రన్నర్ల జట్టుతో తలపడినట్లుంది. తక్కువ దూరపు పరుగు పందెంలో స్ప్రింటర్లు పోటీ ఇచ్చారు. మరి పందెం దూరం పెరిగినప్పుడేమైంది? ఆ టీ10 సిరీస్లో వచ్చిన ఊపును బాక్సీస్ టీ25, టీ50 సిరీస్లలో కొనసాగించలేకపోయిందా? మీరు వాడిన పోలిక సరిగ్గా సరిపోతుంది. టీ10లలో స్ప్రింటర్లలా పోటీపడిన బాక్సీస్ టీ25, టీ50 అనే మ్యారథాన్లకొచ్చేసరికి పూర్తిగా చతికిలపడ్డారు. 50-50 అన్నారు కదా? అవును, 2 సిరీస్లను బాక్సీస్ 50-50 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ పోటీ అనే మాటే లేదు. స్కోర్లు కూడా భారీగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక టీ50 మ్యాచ్లో బాక్సీస్ వికెట్ నష్టపోకుండా 1578 పాయింట్స్ చేసి గెలిచింది. వికెట్ నష్టపోకుండా. అవును. ఫార్మేట్ నిడివి పెరిగే కొద్దీ బాసిస్ జట్టు యొక్క నైపుణ్యం, వ్యూహాత్మక లోతు, మరి ముఖ్యంగా విటికా షెరు యొక్క నిలకడ ముందు బాక్సిస్ నిలవలేకపోయింది. టీ10లలో ఉన్న పోటీ పెద్ద ఫార్మాట్లకు వచ్చేసరికి ఆవిరైపోయింది. కేవలం విటికా షెరు ఒక్కరే ఈ విజయానికి కారణమని చెప్పడం సులువే. కానీ అది నిజం కాదు కదా. ఏ క్రీడలోనైనా సహాయక పాత్రలు చాలా ముఖ్యం. బాసిస్ జట్టులో ఆమెకు మద్దతుగా నిలిచిన ఇతర క్రీడాకారిణులు ఎవరు? అలాగే ఓడిపోయినప్పటికీ బాక్సిస్ జట్టులో ఎవరైనా వ్యక్తిగతంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారా? తప్పకుండా. ఓడిపోయిన జట్టులో కూడా కొందరు స్టార్స్ ఉన్నారు. బాసిస్ జట్టులో లేడీ సెక్సీ మొత్తం 2962 పాయింట్లతో రాణించింది. ఒక టీ50 మ్యాచ్లో ఆమె చేసిన 860 పాయింట్లు ఆ సిరీస్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఓ మంచి ప్రదర్శనే. అవును. అలాగే రాండా రౌసీ కూడా 2658 పాయింట్లతో నిలకడగా ఆడింది. ఇక్కడే అసలు సమస్య కనిపిస్తుంది. వీరిద్దరూ బాగా ఆడినా వారి ప్రదర్శనలు ఒంటరి పోరాటాల్లా మిగిలిపోయాయి. జట్టుగా వారికి సరైన సహకారం అందలేదు. మరి గెలిచిన జట్టు సంగతి? బాసీస్లో విటికా తర్వాత ఎవరున్నారు? బాసీస్ జట్టు విజయానికి కెప్టెన్ శ్రీముఖి మరో ముఖ్య కారణం. ఆమె ఒక కెప్టెన్గా, ఆల్రౌండర్గా జట్టుకు వెన్నెముకలా నిలిచింది. మొత్తం 2854 పాయింట్లు చేయడమే కాకుండా 11 వికెట్లు కూడా పడగొట్టింది. ఓకే. ముఖ్యంగా టీ50 సిరీస్లోని 14వ మ్యాచ్లో 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె విటికాకు సరైన జోడీగా నిలిచింది. వీరితో పాటు పునర్నవి కూడా 2256 పాయింట్లతో తనవంతు సహకారం అందించింది. అందుకే ఇది కేవలం విటికా విజయం కాదు, ఆమె చుట్టూ అల్లుకున్న ఒక బలమైన జట్టు విజయం. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బాక్సిస్ జట్టులో లేడీ సెక్సీ, రాండా రౌసీ వంటి స్టార్లున్నా వారు జట్టుగా విఫలమయ్యారు. మరోవైపు బాసిస్ జట్టులో విటికా అనే ఒక మెగాస్టార్ ఉన్నప్పటికీ శ్రీముఖి, పునర్నవి వంటివారు ఆమెకు అండగా నిలిచారు. ఇది స్టార్ల జట్టుకు, ఒక స్టార్ ఉన్న జట్టుకు మధ్య జరిగిన పోరాటంలా ఉంది. ఖచ్చితంగా. ఇక్కడే వ్యూహం, జట్టు సమతుల్యం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. బాక్సీస్ జట్టు విఠికాను కట్టడి చేయడానికి ఒక ప్లాన్ను రూపొందించుకోలేకపోయింది. ఆమె బ్యాటింగ్కు, బౌలింగ్కు వారి దగ్గర సమాధానమే లేదు. ఒకే ఒక్క క్రీడాకారిణిని అడ్డుకోలేకపోవడం వల్ల వారి మొత్తం వ్యూహం దెబ్బతింది. ఈ పాయింట్ల సిస్టంలో ఒకసారి ఆధిపత్యం
ఒక జట్టు వైపు వెళ్తే దాన్ని వెనక్కి తిప్పడం చాలా కష్టం. అదే ఈ సిరీస్లో జరిగింది. కాబట్టి ఈ అంకెల నివేదికను మనం ముగించే ముందు దీని సారాంశమేమిటి? ఈ టూర్ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయమేమిటి? దీని సారాంశం 3 విషయాల్లో ఉంది. 1. ఇది ఒక క్రీడాకారిణి యొక్క అసాధారణమైన తరతరాలు గుర్తుంచుకునే ప్రదర్శనకు నిదర్శనం. విటికాషరు ఆడిన తీరు ఈ టూర్ను చిరస్థాయిగా నిలిపివేస్తుంది. 2. వినూత్నమైన నియమాలు అంటే ఈ పాయింట్ సిస్టమ్ ఆటను ఎంత నాటకీయంగా మార్చగలవో ఇది చూపిస్తుంది. ఇది ఆటగాళ్లకు కొత్త సవాలు విసిరింది. 3. ఇది జట్టుగా ఆడటం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. బాక్సిస్లో వ్యక్తిగత ప్రతిభ ఉన్నా బాసిస్ యొక్క సమష్టి కృషి, వ్యూహాత్మక స్పష్టత ముందు వారు నిలవలేకపోయారు. అద్భుతంగా విశ్లేషించారు. ఈ నివేదిక కేవలం అంకెల సమాహారం కాదు, అది ఒక వ్యూహాత్మక పోరాటం, ఒక క్రీడాకారిణి ఆధిపత్యం మరియు ఒక జట్టు సముష్టితత్వానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ అని స్పష్టమైంది. ఇది శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఒక జట్టు క్రీడలో ఒకే ఒక్క ఆటగాడి ప్రభావం ఇంత ఎక్కువగా ఉండడం ఆ క్రీడకు దీర్ఘకాలంలో మంచిదా చెడ్డదా? అది వారి అద్వితీయమైన నైపుణ్యానికి నిదర్శనంగా చూడాలా, లేక ఆట నియమాలలో ఉన్న లోపంగా పరిగణించాలా? దీనివల్ల జట్టు క్రీడ కాస్త వ్యక్తిగత ప్రదర్శనగా మారిపోయే ప్రమాదముందా? మన ముందు 2019లో బాల్టిమోర్లో జరిగిన ఒక